నల్గొండ జిల్లాలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ఫ్ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి హాజరై పార్లమెంట్లో జరిగే విధి విధానాలను పిల్లలతో చెప్పించారు. పార్లమెంట్ భవనంలో మినిస్టర్లుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా ఎలా ప్రవర్తించాలి, దేశాన్ని అభివృద్ధి చెందడానికి చేసే పనులను బాలికలు చేశారు. నల్గొండ జిల్లాలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ఫ్ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్ రెడ్డి హాజరై పార్లమెంటులో జరిగే విధి విధానాలను పిల్లలతో చేపించారు. పార్లమెంటు భవనంలో మినిస్టర్లుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా ఎలా ప్రవర్తించాలి, దేశాన్ని అభివృద్ధి చెందడానికి సమావేశాలు ఎలా నిర్వహించాలన్న విషయాలను వారితో చేపించారు. పార్లమెంట్లో చర్చలు ఎలా జరపాలి అన్న విషయాలను కిషోర బాలిక సంస్థ ఆధ్వర్యంలో బాలికలు తమ ప్రతిభ కనబర్చి కార్యక్రమం విజయవంతం చేకూర్చారు. సమావేశంలో ఏఎస్పీ రమేష్ బాబు, ఆర్టీఓ అశోక్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. అక్కడ ఇట్లాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. గ్రూప్ 1లో కూడా అడుగుతారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి దయచేసి. మన కిషోర బాలికల సమస్య ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి మన గౌరవ అదనపు కలెక్టర్ గారు శ్రీ అశోక్ రెడ్డి గారికి, అలాగే అదనపు ఎస్పీ గారు, డిఆర్ఓ గారు, డిఎంఎస్ఓ గారు అందరికి కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. థ్యాంక్ యూ సార్. డిప్యూటీ స్పీకర్ గారు ఈ సభకి ఇచ్చేస్తున్నారు. కూర్చోండి. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు నిష్ఠ కలిగి ఉంటానని, భారత సార్వభౌమతాన్ని మరియు సమగ్రతను సమర్థిస్తానని లోకసభ సభ్యుడిగాని నా విధులను ఇష్టంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చదివిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు నిష్ఠ కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను సమర్థిస్తానని లోక్సభ సభ్యులుగాని నా విధులు నిష్ఠంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రగతి ప్రణాళికలో భాగంగా డిఆర్డిఏ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 1309 కిషోర్ బాలికల సంఘం ఆధ్వర్యంలో 13 కార్యక్రమాల్లో 6 బాలికలకు దేశ అభివృద్ధిలో వారు ఏ విధంగా భాగస్వాములు, వారు ఆర్థికంగా బలపడడానికి, మంచి విజయాలు పొందడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి కృషి చేస్తుంది, అదేవిధంగా వారి యొక్క అవసరాలను ఏ విధంగా సమాజం నుండి ప్రభుత్వ పెద్దల నోటికి తీసుకోవాలనేది మీరు ఇంతవరకు చేసినారు. డిఆర్డిఏ సంఘం వారి ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించినారు. వారు ముఖ్యంగా మహిళలు స్వయంగా దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలి, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వివిధ సంక్షేమ పథకాలను మహిళలు పొందాలనేటటువంటి ఆలోచనతోటి వారి 13 పథకాలకు సంబంధించి ఈ వారం రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాల్లో వారు నిర్వహించే ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాక్ పార్లమెంట్ అంటే మన ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనేది పట్టుకొమ్మలాంటిది. మనం దేశంలో ఏదైనా సరే ప్రవేశపెట్టాలన్నా, చట్టాలు తేవాలన్నా కూడా పార్లమెంట్ సభ్యులంతా కూర్చుని వాళ్ళు డిస్కస్ చేసి, చర్చ చేసి, ఏదైతే సమాజానికి ప్రజలకి మంచిదో డిస్కషన్ తర్వాత ఓటింగ్ ద్వారా దాన్ని చట్టంగా చేస్తారు. అటువంటి కార్యక్రమం విషయంలో ప్రజలు మీకు యాజ్ ఎ స్టూడెంట్స్గా మీకు తెలియాలి. ప్రజాప్రతినిధులు ఓటేసి గెలిపించుకున్న తర్వాత మరి వాళ్ళ ప్రామిస్లన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ప్రశ్నించాలి. మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో వాళ్ళలో జవాబుదారీతనం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో వెళ్తున్నారు కదా, మీ స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందా లేదా, ఏదైనా సరే ఓపికగా చెప్పాలంటే కాస్త కొంతమంది భయపడతారు. వాళ్ళ వివరాలు గోప్యతగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందువలన వాళ్ళ వివరాలు గోప్యతగా ఉంచడానికి కోసమే కంప్లైంట్ బాక్స్
చెప్పండి కూర్చోండి తర్వాత ఎవరో కూర్చోండి ప్లీజ్ పిల్లలు ముగ్గురు కూర్చోవాలి ఎవరు దాకా కూర్చోండి అమ్మ మీరు కొద్దిగా జరగండి అమ్మ తల్లి ఎంపీ గారు కొద్దిగా జరగండి ఫస్ట్ ఆమె అనౌన్స్ చేస్తారు ఇది కొంచెం యాడ్ చేసి అంటే ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసిడిఎస్ యొక్క సేవలను మేము మీకు అందించడం జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన ప్రతి ప్రశ్న కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారానే మేము ఐసిడిఎస్ ద్వారా మీ స్కూల్స్లో నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఏరియాలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ చైల్డ్ మ్యారేజెస్ కానీ మన జిల్లాలో ఎక్కువగా కూడా సేల్ ఆఫ్ చైల్డ్ దేవరకొండ ఏరియాలో కొంచెం ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. వాటికి సంబంధించి మేమందరం కూడా వాటికి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి CWC అనేది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఉంటుంది. మీ చైల్డ్ మ్యారేజెస్ కానీ ఎక్కడైనా జరిగినా అంటే సేల్ ఆఫ్ గర్ల్ చైల్డ్ జరిగినా అక్కడికి మనం తీసుకురావడం జరుగుతుంది. అక్కడ అంటే ఒక జడ్జి గారు ఉంటారు, అక్కడ చైర్మన్ ఉంటారు, కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఏం చేయాలి తర్వాత డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరగకుండా అంటే మేము ముందే తీర్మానం అంటే మీకు అవగాహన అనేది మీ తల్లిదండ్రులకి వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది.